హాయ్ ఎవ్రీవన్. చూసారా నా ప్లేస్ ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. చాలా స్వెట్టింగ్ అవుతుంది. ఇంకా ఏసీ వేసుకున్నా కానీ బయట దిగితే అది ఇంకా ఏసీ కావాలనుకుంటున్నాను. సో నౌ వీఆర్ గోయింగ్ టు ఎసినో ప్రైజ్. సో ఫస్ట్ టైం అనమాట. జనరల్గా షిప్ ఎక్స్పీరియన్స్ లేదు. క్లాస్లో కూడా చాలా రేర్. ఇప్పుడు ఒక్కసారి తెలుసు. బట్ ఇప్పుడు మా హస్బెండ్కి అయితే ఫస్ట్ టైము. సో ఇప్పుడు మేము వెళ్తున్నాము. షిప్ నుండి క్యాష్నో ప్రైడ్ షిప్కి చేంజ్ చేస్తున్నాము. సో అక్కడికి వెళ్ళి గేమ్ ఆడాలి. అక్కడికి వెళ్ళాక అలో ఉండదు ఫోన్. బట్ నా ఎక్స్పీరియన్స్ అయితే వచ్చాక షేర్ చేసుకుంటాను. బట్ నవ్ అయితే నేను సో ఎక్సైటెడ్. ఆర్ యూ ఎక్సైటెడ్? బట్ స్వెట్ అనేది చాలా ఉంటుంది. ట్యాప్ చేస్తే పని చేస్తుంది. సో నా క్యాసినో వీడియోకి కంటిన్యూషన్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బికాజ్ అక్కడ రికార్డ్ చేసే టైం లేదు అండ్ యాక్సెస్ లేదు. ఫోన్స్ కూడా యూజ్ చేయకూడదు క్యాసినోలో. మోస్ట్ ఆఫ్ మీకు తెలిసే ఉంటుందో. సో ఫైనల్గా ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది నా ఎక్స్పీరియన్స్ మీకు ఇక్కడ షేర్ చేయబోతున్నాను. సో ఆ రోజు అరౌండ్ 8:30కి మేము డిసెంబర్ 29th సో న్యూ ఇయర్ టైంలో మేము అరౌండ్ 8:30కి అలా మొత్తం వ్యూ పాయింట్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని 8:30కి అలా ఎంట్రీ అయ్యాము. సో వచ్చి 2500. సో 2500 మా ఇద్దరికి కలిపి 5000 ఎంట్రీ టికెట్. సో ఈ ఎంట్రీ టికెట్ బేసిక్గా నార్మల్ డేస్లో మనం కంపేర్ చేస్తే నార్మల్ డేస్లో 1500 ఉంటుంది. బట్ బికాస్ ఆఫ్ దిస్ న్యూ ఇయర్ అనేది ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. సో దట్ ఈస్ 2500. లైక్ 4500, 3000 అలా కూడా డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. బట్ ద ప్యాకేజెస్ ఏంటంటే లైక్ అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ డ్రింక్స్, లైక్ అన్లిమిటెడ్ స్నాక్స్ అండ్ కాయిన్స్ అనేది డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. సో మనకి నచ్చిన ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మేము సెలెక్ట్ చేసుకున్న 2500లో ఏంటంటే మాకు అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ డ్రింక్ అండ్ అన్లిమిటెడ్ స్నాక్స్. సో ఇది కాకుండా మాకు ఈ 2500లోనే వాళ్ళు 1000 రూపీస్ కాయిన్స్ ఇస్తారనమాట. సో నాకు ఒక 1000 రూపీస్ ఓచర్, మా హస్బెండ్కి ఒక 1000 రూపీస్ ఓచర్ అనేది ఇచ్చారు.
సో వన్స్ మేము అంతా చెక్ చేశాక ఎంట్రన్స్లో మనకి క్యాసినో ప్రైడ్ నుండి మనకి మెయిన్ షిప్లోకి తీసుకెళ్తారు. ద ఫస్ట్ యాక్చువల్గా నాకు ఎప్పుడు నేను షిప్ అనేది అంత పెద్ద షిప్ అనేది ఎక్కలేదు. సో ఫస్ట్ టైం అనమాట. అలా 5 floors అలా ఉన్నది. సో ఐ జస్ట్ ఎక్సైటెడ్, ఐ వాంట్ టు సీ హౌ ఇట్ విల్ బి. సో మీరు స్టార్టింగ్ వీడియోలో చూస్తుంటారు కదా, ద ఎంట్రన్స్ నేను ఎలా తీసుకెళ్లారనేది చూపించాను. సో వన్స్ మనం ఎంట్రీ అయ్యాక లైక్ మేము ఏం చేసామంటే అరౌండ్ 8:30 అలా అయింది మెయిన్ షిప్లోకి వెళ్ళేసరికి. సో ఆ టైంలో మనం ఫస్ట్ నుండి అన్ని ఫ్లోర్స్ జనరల్గా ఎలా ఉంది ఏంటి అంత యూనో మేము ఆ వ్యూని ఎంజాయ్ చేసాము. సో అబ్జర్వ్ చేశాక మాకు ఫుల్ ఆకలి వేసిందండి. ఎందుకంటే చాలా అంటే మేము వ్యూ పాయింట్స్ అన్నీ చూసి చాలా స్ట్రెస్ అయిపోయి ఉన్నాం కదా. సో వి వెంట్ టు డైరెక్ట్ ఫుడ్ కోర్స్కి వెళ్ళిపోయాము. సో ఫుడ్ కోర్స్ వెళ్ళాక ఫుడ్ కోర్స్లో ఏంటంటే మెయిన్గా మేము అన్నీ అన్లిమిటెడ్ ఫుడ్ కదా. సో మొత్తం అంతా ఫుల్ తిన్నాము. ఫుడ్ కూడా నాట్ బ్యాడ్, బాగానే ఉంది. బట్ ఇంకా ఏంటంటే ఇక్కడ మనకి యాజ్ దట్ ఈజ్ ఇన్ న్యూ ఇయర్ సీజన్ రైట్. సో వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. లైక్ డ్యాన్స్ కానీ లేకపోతే సింగింగ్ కానీ, దట్టు ద ఫేమస్ సింగర్స్ని వాళ్ళు తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. దట్టు ఏంటంటే మనకి చుట్టూ లేక్, ఐ మీన్ చూసి ఉంటారు వీడియోలో, మనకి మొత్తం టాప్ ఎండ్లో మనకి ఉంటుందన్నమాట. సో చాలా నైట్ టైము అలా డ్యాన్స్ అండ్ ఆ వ్యూ పాయింట్ అయితే ఇంకా కళ్ళలో నుండి అలానే ఉంది. సో చాలా బాగుంది. నేనైతే ఆ నైట్ మాత్రం చాలా మర్చిపోలేను. ఇట్స్ నాట్ లైక్ నార్మల్. సో మనం షిప్లో ఉండి దట్టు వెన్నెల డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, సింగింగ్ కానీ, సాంగ్స్ కానీ, ఫుడ్ కానీ ఎంజాయ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. సో వన్స్ మేము 11 వరకు అప్ టు 11 వరకు మేము పైనే ఉన్నామండి. లైక్ ఫుడ్ సెక్షన్లోనే ఉన్నాము. దెన్ వన్స్ 11 అయ్యాక కిందికి వచ్చి సో జనరల్గా ఇట్లా చాలా ఫ్లోర్స్ ఉంటాయి. సో మనకు ఆల్రెడీ క్యాసినో ప్రైడ్ ట్యాగ్ ఉంటుంది, మనం ఎక్కడైనా వెళ్ళి ఆడొచ్చు. బట్ కొన్ని ఉంటాయి విఐపీస్వి. సో విఐపీస్ అంటే లైక్ మరి పెద్దవాళ్ళు ఆడుతూ ఉంటారు నాకు తెలిసి. సో నార్మల్గా మనకి 2 floors ఉన్నాయి, ఎక్కడైనా ఆడుకోవచ్చు. సో నేను ఫస్ట్ వెళ్ళగానే మేము స్టార్ట్ చేయలేదు. బేసిక్గా నా సజెషన్ ఏంటంటే మనం వెంటనే స్టార్ట్ చేయకూడదు. వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఫస్ట్ థింగ్. సో జనరల్గా నాకు క్యాసినోలో ఏం ఆడాలో కూడా ఐడియా లేదు. సో మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్ ఒక అతను మాకు కొన్ని సజెస్ట్ చేశారు. సో అతని సజెషన్ తీసుకొని దట్టు ఓకే అర్థం చేసుకొని గేమ్ని అండ్ దట్టు ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి నేను చాలాసేపు ఒక 1/2 hour అలా అబ్జర్వ్ చేశాక నేను స్టార్ట్ చేశాను అనమాట. సో అలా స్టార్ట్ చేశాను అనమాట గేమ్. సో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మాకు 500 అని మొత్తం 1000 వోచర్ నాకు, మళ్ళీ మా హస్బెండ్ కూడా 500 అట్లా 1000 వోచర్ అని ఇచ్చారు. సో టోటల్లీ వీ హ్యావ్ 2000 అనమాట. సో ఈ 2000 ఎలా అంటే ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ అవర్ వోచర్. సో లెట్స్ మనం గెస్ట్ చేసి ఏదైనా బెట్ కాసామనుకోండి, ఆ వోచరు ఇన్ కేస్ అది ఆ బెట్లో మనం గెలిస్తే ఆ వోచర్ అనేది మనీగా కన్వర్ట్ అవుతుంది. ఆర్ఎల్స్ ఆ వోచర్ ఇంకా ఉండదు. మన మనీతోనే మనం మళ్ళీ మన మనీ క్యాష్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర కాయిన్స్ తీసుకోవాలి. సో ఏంటంటే మేము ఫస్ట్ నాది పెట్టినప్పుడు ఏంటంటే నాకు గెస్ కరెక్ట్ అయింది. సో నాకు అమౌంట్ అనేది వచ్చింది. నెక్స్ట్ 500 వోచర్ పెట్టినప్పుడు పోయింది. అలానే మా హస్బెండ్ ఒకటి వచ్చింది, మళ్ళీ పోయింది. సో టోటల్ వీ హ్యావ్ 500 విన్ అయ్యి మొత్తం కంప్లీట్గా 2000 అమౌంట్ అయితే ఉంది మా ఇద్దరి దగ్గర. సో ఇద్దరు వోచర్ కలిపి 2000. సో ఈ 2000 అంటే కాయిన్స్గా కన్వర్ట్ అయిన 2000 ఉంది. సో ఈ 2000తోనే నేను గేమ్ అనేది స్టార్ట్ చేశాను. సో ఎలా అంటే అరౌండ్
11 దాటిపోయిందండి. 11:30 అలా స్టార్ట్ అయింది. సో ఈ 11:30 టు నేను 3:30 వరకు ఆడాము. 3:30 కూడా క్లోజింగ్ టైం ఇంకా. సో తెలియలేదు టైం కూడా. సో ఇన్ బిట్వీన్ ఒక్కొక్క టైంలో నాకు ఎంత వచ్చిందంటే అన్నీ 100 రూపీస్ కాయిన్సే, ఎక్కువ కాదు. బట్ ఆ టైంలో నాకు వచ్చిన అమౌంట్ కూడా చెక్ చేసుకోలేదు. బట్ మా హస్బెండ్ పాకెట్లో, నా పాకెట్స్లో మొత్తం అన్నీ 100 కాయిన్స్ అంతా నిండిపోయింది. అంటే అవి 100 కాయిన్స్ కాబట్టి నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. బట్ చాలా అమౌంట్ వచ్చింది. అంటే ఎవ్రీ గేమ్కి నాకు ప్లస్, ఎవ్రీ గేమ్కి ప్లస్సే కానీ మైనస్ లేదు. సో ఆ విధంగా ఆల్మోస్ట్ నాకు తెలిసి క్యాలిక్యులేట్ చేయలేదు. బట్ ఐ గాట్ వెరీ గుడ్ అమౌంట్. బట్ యాజ్ టైమ్ పాసెస్ నా అమౌంట్ అంతా మొత్తం మళ్ళీ మొత్తం డిక్రీజ్ అయిపోయి ఫైనల్గా క్లోజింగ్ టైంకి నా దగ్గర వచ్చిన అమౌంట్ ఎంతంటే 3,000. సో ఈ 5,000 రూపీస్ 2,000తో స్టార్ట్ చేస్తే ఎండ్ ఆఫ్ ది డే నాకు 5,000 ఉంది. ఆ 5,000లో సో ఆ 2,000 ఆల్సో తీసేస్తే లెట్స్ 3,000 ప్రాఫిట్. సో బట్ ఈ లెట్స్ 5,000 అనుకుందాం. సో ఈ 5,000లో మళ్ళీ ఏమైందంటే రౌలెట్ క్లోజ్ అయిపోయింది. బట్ స్పిన్నర్ అనేది ఉంది. సో స్పిన్నర్ మా హస్బెండ్ ఇంట్రెస్ట్ అనమాట, తను ఆడుతూ ఉన్నారు. సో తనకి ఏంటంటే మళ్ళీ ఒక 2,000 ఇచ్చి నేనే ఎంకరేజ్ చేశాను, సర్లేండి ఆడండి అని. సో ఆ 2,000 కూడా పోయిందనమాట. సో ఫైనల్గా 3,000 వచ్చింది. మొత్తం సమ్మరీ ఏంటంటే 5,000 మేము ఎంట్రీ టికెట్ కడితే ఎగ్జిట్ అయ్యేసరికి మా దగ్గర 3,000 ఉంది. సో అంటే అట్లీస్ట్ ఒక టికెట్ కదా, లైక్ 500 అటు ఇటు తీసుకున్న ఒక టికెట్ అమౌంట్ అయితే మేము సంపాదించుకొని వచ్చాము. ఒక టికెట్ అమౌంట్ లెట్స్ మా ఫుడ్కి వాటికి కలిపిన మేము డిన్నర్ చేసిన ఒక 2,500, డ్రింక్ తర్వాత స్నాక్స్కి పోయిందనుకొని మేము చాలా పాజిటివ్గానే తీసుకున్నాం. బేసిక్గా నేను ఇంకా ఎట్లా అనుకున్నానంటే మోర్ దెన్ 10,000 సెట్ చేసుకున్నాను. పోతే 10,000 పోవాలి లేదా 5,000 పోవాలి, అంతకు మించి పోవద్దు అని ఒక అనుకున్నాను. బట్ థ్యాంక్ గాడ్ పాజిటివ్గా ప్లస్తోనే వచ్చాము. దట్టు ఫస్ట్ టైము ఎప్పుడు ఆడని గేము, చాలా ఇంట్రెస్టింగ్ అయింది. సో ఐఎమ్ సో హ్యాపీ. నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఎవరైనా కానీ గేమ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు క్యాసినోకి ఫస్ట్ డైరెక్ట్గా మీ ఓన్గా కాకుండా కొంచెము సజెషన్స్ తీసుకోండి. అవతల వాళ్ళు లైక్ ఫ్రెండ్స్ లేకపోతే కొలీగ్స్ ఎవరో ఉంటారు కదా, అంటే మీరు మనీ కోసమే వెళ్తే మాత్రం కొంచెం సజెషన్స్ తీసుకోండి. లేదు జస్ట్ ఫర్ 1 డే హ్యాపీ ఫన్ అనుకుంటే ఎలా వెళ్ళండి. సో ఏంటంటే ఫస్ట్ మైండ్ని సెట్ చేసుకోండి, లైక్ ఎంత అమౌంట్ వరకు మనం పోయినా ఏం కాదు అనేది. సో ఎంత అమౌంట్ ఆడాలనేది సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక లైక్ యూట్యూబ్ వీడియోస్ కానీ లేకపోతే సజెషన్స్ కానీ తీసుకొని తర్వాత అబ్జర్వ్ చేసి, నాట్ లైక్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అది వేరేలేండి, కొన్ని కోట్లలో కూడా జరుగుతాయి, మనకు అది తెలియదు. బట్ సరదాగా లైక్ నేనైతే 100 రూపీస్ కన్నా ఎక్కువ ఏది ఆడలేదు. సో అన్నీ 100 రూపీస్ వరకే ఆడాను. సో కొన్ని అలా మీకు స్ట్రాటజీ తెలిస్తే అసలు నాతో సంబంధం లేదు, జస్ట్ సజెషన్ అంతే అండి ఎవరికైనా కానీ. సో అది న్యూ మెంబర్స్కి నా సజెషను, ఎక్స్పీరియన్స్డ్గా అయితే మీరే మాకు సజెషన్ చెప్పాలి. సో అంతే అండి. సో నా క్యాసినో ఎక్స్పీరియన్స్ ఇది. నేనైతే ఆ రోజు నైట్ ఫుడ్ హాయిగా తిన్నాను. వెన్నెల్లో ఆ షిప్లో ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, ఆ ఎంటర్టైన్మెంట్ కానీ, ఆ సాంగ్స్ కానీ చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఆ వ్యూ కానీ నాకు ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ రివర్స్ వచ్చేసి ఇంకా ఇద్దరము వీ హ్యావ్ కార్ కదండి, సో కార్లోనే వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళేసరికి అరౌండ్ 6 అయింది, లేట్ అయింది కొంచెం. యా దట్స్ ఇట్ అండి. సో 1 నైట్ అంతా ఇట్లా క్యాసినోలో స్పెండ్ చేసాము. డే 2లో యాక్చువల్గా డే 2 ఆఫ్టర్ వ్యూ పాయింట్స్ తర్వాత మేము వెళ్ళాము. యాక్చువల్గా అస్సలు అనుకోలేదు వెళ్ళాలి అని. బట్ అంటే పంజిమ్ వచ్చాం కదా, ఆల్రెడీ మేము అంత ట్రావెల్ చేసి వచ్చాము.
సో మళ్ళీ హోటల్కి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే ఎప్పుడో వచ్చినా అంటే ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు డిసెంబర్ 29th వరకు ఒక ప్రైజు, డిసెంబర్ 31st మళ్ళీ అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారు. సో దానివల్ల మేము ఏంటంటే సర్లే వచ్చాం కదా లెట్స్ కంటిన్యూ అనేసి సో మేము అనుకోకుండా వెళ్ళాము. బట్ హ్యాపీ ఎండింగ్. సో పాజిటివ్గా హాయిగా నవ్వుతూనే స్పెండ్ చేస్తూనే వచ్చాము. వి డిడ్ంట్ లాస్ ఎనీథింగ్, లైక్ రీజనబుల్గా మా ఫుడ్కి అలానే సరిపోయింది. దట్టు 3000 అమౌంట్ అనేది చూసుకోవడం కూడా చాలా నచ్చింది. సో యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.